హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పూరి అండ్ ఆలూ కుర్మా అండి. సో పూరి సాఫ్ట్గా టేస్టీగా పొంగాలి అంటే ఎలా చేయాలంటే, ఫస్ట్ పూరి పిండి తీసుకోండి. గోధుమ పిండి కాదండి, పూరి పిండి తీసుకోండి. గోధుమ పిండితో పూరీలు సాఫ్ట్గా ఉంటాయి కానీ బట్ డల్గా కలర్ఫుల్గా ఉండవండి. అలానే తినడానికి అంత టేస్టీ కూడా ఉండదు. కాబట్టి పూరి పిండి తీసుకోండి. పూరి పిండిలోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్తో పాటు అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా యాడ్ చేసుకున్నాక ఆయిల్ ఫ్లోర్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా మంచిగా తడుపుకోండి. సో దీన్ని చాలా ఉండలు లేకుండా ఇప్పుడే ప్రాపర్గా మిక్స్ చేసేసుకోండి. దీన్ని మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. పూరి పిండి ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుందండి. ఎక్కడ దొరుకుతుంది అని అడగకండి. ఏ కిరాణా షాప్లో అయినా స్పెసిఫిక్గా పూరి పిండి అంటేనే ఇస్తారండి. అది మైదా కాదు, తెల్ల గోధుమ పిండి అంటారు. సో మనకి తెల్ల గోధుమ పిండి యూజ్ చేసుకుంటే పూరీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో దీన్ని రెస్ట్ చేద్దాం కొద్దిసేపు. దాని తర్వాత మనకి ఆలూ కుర్మా చేయడానికి ఆలూలు ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నా. దాన్ని పీల్ తీసి అలా పక్కకు ఉంచుకున్నానండి కాస్త చల్లారనివ్వడానికి. అలానే ఇప్పుడు ఆలూ కుర్మా చేయడానికి ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని కొంచెం వేగనియండి. వేగిన తర్వాత అందులోని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. మంచిగా పింక్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ బాగా వేయించుకోండి. సో ఇది వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు టొమాటోలు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం టొమాటోలు ఎక్కువగానే పడతాయండి. మీకు టొమాటోలు అంతగా ఇష్టం లేదు అంటే మీరు ప్యూరీ అయినా చేసి వేసుకోవచ్చు. నేను ముక్కలను అలానే వేస్తున్నా. సో వేసిన తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇందులోనే కొంచెం పసుపు వేయండి. నేను వేయడం మర్చిపోయాను. సో ఇందులోనే మనం ఉడికించుకున్న ఆలూలు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. దీన్ని మిక్స్ చేసుకున్నాక ఇందులోనే ఒక 1.5 స్పూన్ ధనియాల పౌడరు, అలానే కొంచెం కారం పౌడరు, అలానే ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మీకు నచ్చితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆ రెండు లేవని నేను స్కిప్ చేశానండి. సో ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే కుర్మా అన్నాం కదండి, అందుకని ఒక కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అందులోకి టేస్ట్ కోసం కొంచెం మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే కారం ఉప్పు సరిపోయిందో లేదో అని చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో మన ఆలూ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. జస్ట్ 10 మినిట్స్లోనే ఆలూ కుర్మా కూడా రెడీ అయిపోతుంది. సో చూసారా, ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదు, నేను వేసుకోలేదు. సో అప్పుడు స్టవ్ బంద్ చేసుకోండి. సో ఇప్పుడు పూరి పిండి తడిపాం కదండి, దాన్ని రౌండ్గా చేసుకోండి. పూరీలాగా చేసుకొని బాగా ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు పూరి వేస్తేనే బాగా పొంగుతుందండి. పొంగి టేస్టీగా కలర్ఫుల్గా వస్తుంది. ఆయిల్ వేడి కాకముందే పూరీలు వేస్తే పొంగదు. కలర్ కూడా వైట్గా ఉంటుంది. చూడటానికి కూడా మంచిగా ఉండదు. సో చూసారా, పూరి ఇంకా ఆలూ కుర్మా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుందండి. ఆలూ కుర్మాని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పూరీలు కూడా సర్వ్ చేసుకున్నా. ఎంతో టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.